నమస్తే, జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్ 25 లోక్సభ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన వారి కులాల వారీగా మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 5 లోక్సభ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం చెందిన వారు గెలుపొందారు. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సిపి. నంద్యాల నుంచి బైరెడ్డి శబరి, టీడీపీ. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 5గురు లోక్సభ ఎన్నికారు. వారిలో విశాఖపట్నం నుంచి శ్రీ భరత్ నారా చంద్రబాబు నాయుడు సమీప బంధువు నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ ఇక్కడ విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపికయ్యారు. రాజమండ్రి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నందమూరి బాలకృష్ణ సోదరి దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అదేవిధంగా విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేసినేది శివనాథ్ చిన్ని, ఇతను విజయవాడ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇతను కూడా కమ్మ సామాజిక వర్గం. అదేవిధంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిపోయారు. ఇతను కూడా కమ్మ సామాజిక వర్గం. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీకృష్ణదేవరాయలు, ఇతను కూడా కమ్మ సామాజిక వర్గం. మొత్తం 5గురు కమ్మ సామాజిక వర్గం వారు గెలుపొందారు. అదేవిధంగా ఒకసారి మనం కాపు సామాజిక వర్గం నుంచి ఒకసారి మనం పరిశీలిస్తే కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున విజయం సాధించారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి విజయం సాధించారు. ఈయన కూడా కాపు సామాజిక వర్గం. విజయనగరం నుంచి అప్పలనాయుడు, ఈయన తూర్పు కాపు సామాజిక వర్గం. మొత్తం మీద తూర్పు కాపులు 3 నియోజకవర్గాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత మాల సామాజిక వర్గం నుంచి 3 లోక్సభకు ఎన్నికారు. వారు వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. అమలాపురం నుంచి గండి హరీష్, ఇతను గండి హరీష్ జిఎంసి బాలయోగి కుమారుడు. ఈయన అమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. చిత్తూరు నుంచి ప్రసాదరావు, ఇతను టీడీపీ నుంచి విజయం సాధించారు. అదేవిధంగా తిరుపతి నుంచి గురుమూర్తి, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మొత్తం మాల సామాజిక వర్గం నుంచి 3 విజయం సాధించారు. తర్వాత వెలమ సామాజిక వర్గం నుంచి 2 లోక్సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి అడుగుపెట్టారు. శ్రీకాకుళం నుంచి కింజవరపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించి అడుగుపెట్టగా, రెండోవారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మొత్తం వెలమ సామాజిక వర్గం వారు 2 లోక్సభలో అడుగుపెట్టారు. తర్వాత కుర్మ సామాజిక వర్గం నుంచి కర్నూలు నుంచి నాగరాజు పంచలింగాల టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అదేవిధంగా హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుంచి బీకే పార్థసారథి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. మొత్తం 2 కుర్మ సామాజిక వర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తర్వాత యాదవ సామాజిక వర్గం నుంచి ఏలూరు నుంచి పుట్టం మహేష్ యాదవ్ అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. యాదవ్ సామాజిక వర్గం నుంచి ఒక్కరే చట్టసభలో అడుగుపెట్టిన పరిస్థితి. తర్వాత క్షత్రియ సామాజిక వర్గం నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇది దాదాపుగా గత చాలా సార్ల నుంచి నర్సాపురం నుంచి క్షత్రియులు ప్రాధాన్యతలో వస్తున్న ఈ నియోజకవర్గం. క్షత్రియులు తిరిగి నర్సాపురం నుంచి క్షత్రియ సామాజిక అభ్యర్థి విజయం సాధించారు.
తర్వాత మాదిగ సామాజిక వర్గం ఒకసారి మనం పరిశీలిస్తే బాపంట్ల అభ్యర్థిగా కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇతను మాదిగ సామాజిక వర్గం. తర్వాత వాల్మీకి సంబంధించి అనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబిక లక్ష్మీనారాయణ వాల్మీకి ఇక్కడ విజయం సాధించారు. అదేవిధంగా వాల్మీకి సామాజిక వర్గంలో అరకు ఎస్టీ లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా వాల్మీకి సామాజిక వర్గం చెందిన తనూజ రాణి విజయం సాధించారు. మొత్తం మీద వాల్మీకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీలో ఒక స్థానం నుంచి వాల్మీకి సామాజిక ఇద్దరు సాధించారు. మొత్తం మీద 25 లోక్సభ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 5, కమ్మ సామాజిక వర్గం నుంచి 5, కాపు సామాజిక వర్గం నుంచి 3, కురువ సామాజిక వర్గం నుంచి 2, ఒక యాదవ సామాజిక వర్గం, తర్వాత వెలమ సామాజిక వర్గం నుంచి 2, యాదవ 1, మాదిగ 1, తర్వాత మాల 3, వాల్మీకి గోయ 2, మొత్తం 25 మంది చట్టసభలోకి అడుగుపెట్టిన వారి కులాల వారిగా మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాం.